స్వామియే శరణమయ్యప్ప. ఏం చిల్లరగాలు తయారయ్యర్రా. ఈ రోజు నా పడి పూజ. కానీ ఈ వార్త చూసిన తర్వాత ప్రశ్నించకుండా ఉండలేకపోతున్నా. తమిళనాడు రాష్ట్రంలో చెన్నై తిరుత్తని ఈఎంయు లోకల్ ట్రైన్ లో 17 సంవత్సరాల 4 పిల్ల కుంకలు ఒక అమాయకుడైన సూరజ్ అనే ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తి జీవన ఉపాధి కోసం పని నిమిత్తం చెన్నైకి ఆ లోకల్ ట్రైన్ లో వెళ్తుండగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం కత్తులతో తనపై దాడి చేస్తూ వీడియోలు తీశారండి. సూరజ్ అడ్డుకోవడంతో తిరుత్తని స్టేషన్ లో తనను బలవంతంగా దింపేసి పక్కకి తీసుకెళ్లి వీడియోలు తీస్తూ కత్తులతోటి దారుణంగా దాడి చేశారు. చేతులు, ముఖం, నెత్తి చాలా లోపలికి తెగాయి. గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు. ఎవ్వడు దొవ్వుకున్న గుంతలో వాడే పడ్డట్టు వీడియోలని సోషల్ మీడియాలో పెట్టిరు. వీడియోలు వైరల్ అయినాయి. పోలీస్ దృష్టికి పోయింది. వాళ్ళ మీద క్రిమినల్ ఇంటిమిడేషన్, వెపన్స్ కేసు, అటెంప్ట్ టు మర్డర్ కేసు ఇవన్నీ పెట్టి ఈ పంత సాపు చేసి జైల్లేసారు. వీడియోలో కనిపిస్తున్న ఈ పిల్ల కుంకల ఒక్కొక్క అవతారం చూస్తుంటే వారే వా, మొత్తం పత్ల, గంజాయిలు, డ్రగ్స్ గుంజాలే, నాకన్నా ఓ మోతవరులు ఎవడు లేడు అన్నట్టు ప్రవర్తించాలి. అన్ని రాష్ట్రాలలో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చేసే వికృత పనులు చూస్తుంటే పక్క రాష్ట్రాలలో ఉన్నటువంటి మనమే తూమిని అమ్మ ఏం పంచాయతీలు రా అనుకుంటున్నాము. ఇక పక్క దేశ పోలు ఏమనుకోవాలి. ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇట్లాంటి వాళ్ళు దాపరమయ్యారు. ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసి చెడ్డిప్పిది అంతేగాని మీరు చక్కగారా మీరు. ఇక ట్రైన్లల్లా బయట మొగోళ్ల పరిస్థితి ఇట్లుంటే ఆడోళ్ల పరిస్థితి ఏంది? తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే పార్టీ ఎంకే స్టాలిన్ గారు రాష్ట్రంలో డ్రగ్స్ వల్ల యువత నాశనం అవుతున్నారు. రీసెంట్ గా నార్కోటిక్స్ డ్రగ్స్ బ్యూరో వాళ్ళు డ్రగ్స్ సీజ్ ఆపరేషన్ అనే చెన్నైలో నిర్వహించారు. 2362 కిలోలకు పైగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రంలో ఉన్న ప్రజలు రక్షణగా ఉండాలి అంటే డ్రగ్స్ నియంత్రణ రాష్ట్రంగా మారాలి. ఒక్కొక్కడు 15 సంవత్సరాలకు 18 సంవత్సరాలకు ఇంట్లో పరిస్థితులు బాలేక రాష్ట్రాలను దాటిపోయి మరి పని చేసుకొని ఇంట్లలో పైసలు పంపిస్తుంటారు బాధ్యతగా పిల్లలు. ఇక ఇంకొకడేమో ఇక గిట్లుంటారు. తొండె లెక్కున్నాడు, ఒకడు బల్లి లెక్కున్నాడు, ఒకడు ఊసరవల్లి లెక్కున్నాడు. సుండెలక మొగపోళ్ళు. చేయుండ్రా కొడుకులారా, మీరు ఏం చేస్తారో చేయండి, మేము కూడా ఏం చేయాలో అది చేస్తాం. ఏడ ఒత్తుతే ఏడ సరైతారో మాకు తెలుసు, గాన్నే ఒత్తుతాం.